హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జీ బ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని మానేపల్లి హిల్స్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మనకి ఎంట్రన్స్ గేట్ దాటగానే కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్ మనకి చెప్పులు లగేజ్ ఉంచడానికి కౌంటర్ అయితే ఉంటుందండి. అక్కడ మనం వేసుకొచ్చిన చెప్పులు బ్యాగు ఉంచేసి మనకి ఛార్జ్ అయితే చేస్తారండి. ఫ్రీ అయితే కాదు, ఛార్జ్ అయితే చేస్తారు. మనము చెప్పులు బ్యాగులు అవన్నీ అక్కడ పెట్టేసి టోకెన్ అనేది తీసుకొని అలాగే స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్ళామంటే కాస్త దూరంలోనే మనకి పార్కింగ్స్, మనకి 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చింటే ఇక్కడ మనం పార్కింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి తగ్గట్టుగా అంటే వెహికల్కి తగ్గట్టుగా మనకి ప్లేసెస్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే స్వామివారి పాదాలు అయితే దర్శనమిస్తాయండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి స్వామివారి పాదాలు అనేది దర్శనమిస్తాయన్నమాట. చూసారైతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ చాలామంది స్వామివారి పాదాలని దర్శనం చేసుకుని తర్వాత స్టెప్స్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు. మనం కూడా ఒకసారి స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత అలా స్వామి అంత మంచి జరగని అని మనసులో అనుకొని ఇలా మెట్లు ఎక్కి వెళ్తుంటే తిరుమల తిరుపతి మెట్లు ఎక్కిన ఫీల్ అయితే వస్తుందండి. ఇక్కడ మెట్లెక్కి రాగానే మనకి కాళ్ళు కడుక్కోవడానికి అయితే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత రైట్ సైడ్ ఒక్కసారి మనం తిరిగామంటే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దర్శనం జరుగుతుందండి. అలాగే మనం కాస్త లోపలికైతే వెళ్ళొచ్చు. అలాగే మనం కాస్త లోపలికి వెళ్ళి చూసినట్లయితే మనకి ఇక్కడ రథం, స్వామివారి రథం అయితే కనిపిస్తుంది అనమాట. స్వామివారి రథం చూసుకొని అలా లోపలికైతే వెళ్ళొచ్చు. దయచేసి క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపలికి అంటే దర్శనం దగ్గర వరకు అయితే నేను మొబైల్ అనేది అలౌ చేయరనమాట. ఇక్కడైతే నేను ఇక్కడ అన్నప్రసాదాల గురించి చూపిస్తాను అనమాట. మీకు అన్నప్రసాదంకి ఇది వచ్చేసి దారి అనమాట. అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకి అన్నప్రసాదం అయితే ఇక్కడ అన్నప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుందండి. అన్నప్రసాదం ఇక్కడే పెడతారనమాట. ఇక్కడికి వెళ్ళి అన్నప్రసాదం తీసుకున్న తర్వాత టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది, అంత అద్భుతంగా ఉందన్నమాట. మనకి ప్రతిరోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నప్రసాదం అయితే ఇక్కడ ఇస్తారండి. తీసుకోవచ్చు అనమాట. ఈ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మనము ఇక్కడ జలనారాయణుని దర్శనం కోసం అయితే వచ్చామండి. చూసినట్లయితే ఇక్కడ ఈ స్తంభానికి దీపాలు పెడతారండి. ఆ స్తంభాన్ని ఏమంటారో నాకు తెలియదు, తెలిస్తే మీరు కామెంట్లో అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను అనమాట. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ అందరూ దీపాలు అయితే పెడుతున్నారు. ఈడ దర్శనం చేసుకుని ఆ జలనారాయణని చూసేకి వెళ్దామన్నమాట. ఈ గుడి గురించి ఇంకా మీకు ఫుల్గా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్లో నాకు చెప్పండి. కామెంట్లో మీరు ఏది చెప్పాలనుకున్నా నాకు కామెంట్లో చెప్పారు అంటే నేను మీకు ఈ గుడి గురించి ఫుల్ డీటెయిల్, ఈ గుడి గురించి ఫుల్ హిస్టరీ అనేది నేను మీకు ఇస్తానన్నమాట. అంతే గైస్, ఈ రోజుకి బాయ్, మళ్ళీ కలుద్దాం.